హలో ఎవ్రీవన్, ఐఎమ్ అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బాటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో బ్లూ ప్రింట్ అనేది ఈ స్క్రీన్ మీద కనిపించే విధంగా ఉంటుంది. ఈ బ్లూ ప్రింట్ మీరు ఈ స్క్రీన్ మీద సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం, సెకండ్ ఇయర్ తెలుగు మీడియం, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియంలో మీరు ఈ స్క్రీన్ మీద కనిపించే విధంగా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ బ్లూ ప్రింట్. ఇక్కడ ఈ బ్లూ ప్రింట్లో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుండి వస్తాయి అనేది ఇక్కడ డీటెయిల్డ్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చెప్తే ఫస్ట్ లెసన్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్ నుండి 2x1 అని ఉంది. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ ఈ లెసన్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది అని అర్థం. అదేవిధంగా 10th లెసన్ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ లెసన్ ఆపోజిట్లో ఏముంది మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద 2x2 అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయని అర్థం. ఇక్కడ ఈ విధంగా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టుగా ఈ బ్లూ ప్రింట్ని ఫాలో అవుతూ అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ లెసన్ నుండి వస్తాయో ఆ లెసన్స్ అన్నీ కూడా మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోండి పర్ఫెక్ట్గా. ఇందులో చాయిస్ ఉండదు కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోవాల్సిందే ఆ లెసన్స్ నుండి. ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి చెప్తే ఓన్లీ 8 లెసన్స్ నుండి మాత్రమే మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక్కొక్క లెసన్ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ లెసన్ నుండి మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత థర్డ్ లెసన్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది 4 మార్క్స్, ఫోర్త్ లెసన్ నుండి ఒకటి వస్తుంది. సో ఈ బ్లూ ప్రింట్ని ఫాలో అవుతూ మీరు 8 లెసన్స్ నేర్చుకోవాలి. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటటువంటివి మీకు 8 ఇస్తే ఎగ్జామినేషన్లో 6 మాత్రమే అటెంప్ట్ చేయాలి. 2 క్వశ్చన్స్ చాయిస్ కిందకి వదిలేయచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఏ లెసన్స్ అయితే ఏవైనా 2 లెసన్స్ హార్డ్గా అనిపిస్తే వాటిని చాయిస్ కిందకి వదిలేసి మిగిలినటువంటి 6 లెసన్స్ని పర్ఫెక్ట్గా చదవడానికి ట్రై చేయండి. ఇక 8 మార్క్స్ గురించి చెప్తే ఇక్కడ మీకు 3 లెసన్స్ నుండి అంటే ఒక క్వశ్చన్ మీకు రెస్పిరేషన్ నుండి, ఒక క్వశ్చన్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ నుండి, ఒక క్వశ్చన్ 13th లెసన్ స్ట్రాటజీస్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ నుండి వస్తుంది. ఇందులో మీకు ఏ లెసన్ అయితే హార్డ్గా ఉంటుందో దాని చాయిస్ కిందకి వదిలేయండి. మిగిలిన 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇక ఓవరాల్గా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వీటిలలో అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్ ఏంటి, అదేవిధంగా 4 మార్క్స్ ఏంటి, 8 మార్క్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ లిస్ట్ నేను ఒకటి ప్రిపేర్ చేశాను. దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు చూసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.